నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కార్మికుల హక్కులను హరిస్తున్న 4 కార్మిక కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సదానందం డిమాండ్ చేశారు. సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చేరుకుంది. సుల్తానాబాద్లో ప్రారంభమైన యాత్ర కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి, ముత్తారం, మంతని మీదుగా రామగిరి మండలానికి చేరింది. పన్నూరు క్రాస్ రోడ్ వద్ద సిపిఐ రామగిరి మండల కార్యదర్శి జూపాక రామచందర్, ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవిరావు, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ క్రాంతి, రంజిత్, ఏఎల్పి పిట్ సెక్రటరీ గంగాధర్, బ్రాంచ్ కార్యదర్శి ఎంఆర్సి రెడ్డి తదితరులు యాత్రకు స్వాగతం పలికి సమావేశం నిర్వహించారు. జూపాక రామచందర్ అధ్యక్షతన జరిగిన సభలో సదానందం మాట్లాడుతూ కార్మికులకు ఇచ్చిన హామీలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. అధిక ధరలను నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వ భూములు, సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందని విమర్శించారు. కార్మిక హక్కుల పరిరక్షణకు 4 కార్మిక కోడ్ల రద్దు కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌతమ్ గోవర్ధన్, మోహన్, గంధం శ్రీనివాస్, సురేష్, తోటమొండి తదితరులు పాల్గొన్నారు. కన్నం లక్ష్మీనారాయణ నేతృత్వంలోని ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన చైతన్య గీతాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగాలు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, అసలు ఏం లేదు. ఇవాళ కొట్లాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తున్నటువంటి పరిస్థితి కూడా మోడీ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. నిన్ననే జైలు బరో కార్యక్రమాన్ని సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం కూడా చేశారు. జిఎం ఆఫీసుల ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేశారు. మరి ఇవాళ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళ కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే భవిష్యత్తులో ఇవాళ కార్మికులు కానీ పార్టీ ప్రజా సంఘాలన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీజేపీ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దేశాన్ని విడిచిపెట్టి దొంగతనంగా రాత్రి ఫ్లైట్లెక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో మోడీ కూడా అదే గతి పడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జంజీ ఉద్యమం ప్రారంభమైంది. మొన్న నీటి పేపర్ లీకేజ్ విషయంలో లక్షలాది మంది వల్ల ఢిల్లీలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడితే ఇవాళ మోడీ ప్రభుత్వం పాశవికంగా విద్యార్థుల పైన లాఠీ చార్జీ చేయడం అనేది కూడా జరిగింది. 22 మంది వల్ల విద్యార్థులు చనిపోతే కనీసం వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించే పరిస్థితులు ఇవాళ మోడీ లేరనేటువంటి విషయాన్ని మనకు అర్థం కావాలి. ఇవాళ ప్రపంచ దేశాలు మాత్రం తిరగడానికి లక్షల కోట్లు పెట్టి ఇలా ఫ్లైట్లలో ఎక్కి అన్ని దేశాలకు పోయి భారత్ వెలిగిపోతుంది, వికసిత్ భారత్ అని చెప్తా ఉన్నాడు. కానీ ఎక్కడ అయ్యా మరి నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? మరి పిల్లలు వల్ల చనిపోతే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, కార్మికుల వల్ల రోడ్డు మీద పడితే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఒక్కొక్కడి ఇవాళ అదాని, అంబానీ బడా పెట్టుబడిదారుల కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఖబర్దారు మోడీ గారు ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే భవిష్యత్తులో నీకు కూడా బంగ్లాదేశ్ పట్టే పరిస్థితి కూడా నీకు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే యువ కార్మికులు ఉన్నారు. ఇవాళ సింగరేణి లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఏ పైసైనా సింగరేణిలో కార్మికులు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి వల్ల ఇవాళ పని చేస్తా ఉంటే ఈ సింగరేణి డబ్బులు సింగరేణికి తెలియకుండా, కార్మికులకు తెలియకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఆటల కోసం ఇవాళ ఖర్చు పెడుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మన డబ్బు, మనం కష్టం చేసినటువంటి సింగరేణి కార్మికులు కష్టం చేసినటువంటి డబ్బును కూడా ఇవాళ ఈ ప్రభుత్వాలు బతుకుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇవాళ జీతాలు ఇస్తుంది గవర్నమెంట్ ఉద్యోగుల కంటే సింగరేణి అనేటువంటి విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాన్ని మనం ఏం అడుగుతా ఉన్నాం? అయ్యా మీరు ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి మనం ప్రధానంగా అడుగుతా ఉంటే ఇవాళ మోడీ కేంద్రంలో బీజేపీ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో దానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పార్టీ, కార్మికులందరూ కూడా పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ధరలు ఆకాశాన్ని నడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో మనం 50 రూపాయల నుంచి నూనె చూస్తే ఇవాళ మంచి నూనె 120 రూపాయలు, 200 దగ్గరికి చేరుకుంది. ఇవాళ మార్కెట్ కు సరుకులు కొందామని పోతే
కనీసం కిలోకి 50 రూపాయల చొప్పున అసలు ఏ కూరగాయలు కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. అంటే మోడీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల కాలంలో ఇలా విపరీతమైనటువంటి ధరలు పెరిగినాయి. ఆ ధరలకు అనుగుణంగా ఇవాళ కార్మికులకు వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సింగరెండ లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఆ కుట్రకు వ్యతిరేకంగా కార్మికులందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్మికులను నేను పిలుపునిస్తా ఉన్నాను. అదే సందర్భంలో సెప్టెంబర్ 1వ తారీఖు రోజున పెద్ద ఎత్తున రామ్లీలా మైదానంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. దానికి కూడా కార్మికులందరూ కూడా హాజరై దాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా మోడీ గారు మీరు అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే ఖచ్చితంగా రానున్న కాలంలో నిన్ను గద్ద దింపడమే ఏకైక లక్ష్యంగా ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని కూడా మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ ఏదైతే మోడీ అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ప్రజల్ని చైతన్యం చేయడం కోసమే వాళ్ళ ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మోడీ గారి ప్రభుత్వం ఏదైతుందో మోడీ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో అదే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఏ విధంగా పెరిగిపోతున్నాయో ఎలక్షన్ అప్పుడు ఒక మాట చెప్పి ఇప్పుడు ఏ విధంగా పరిపాలిస్తున్నారో అంటే ఫస్ట్ మోడీ ప్రభుత్వం వచ్చిన గత 5 సంవత్సరాలుగా వాళ్ళే వచ్చిండ్రు కాబట్టి వాళ్ళకే మెజార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళు అనుకున్నది చేసిండ్రు. సరే జనాలందరూ ఒకసారి చూద్దాంలే అనుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు రెండోసారి వాళ్ళకు కొన్ని ఓట్లు వస్తే కొందరిని కలుపుకొని చేసిండ్రు. అయినా కూడా ప్రజా వ్యతిరేకత ఉన్నదని వాళ్ళ మీద ఆయన గ్రహించకుండా వాళ్ళను కూడా లోబర్చుకొని వాళ్లకు ప్రలోభాలు పెట్టి జనాలను ప్రలోభాలు పెట్టి వేరే వేరే విధానాలను అంటే కార్మికులకు వ్యతిరేకంగా కర్షకులకు వ్యతిరేకంగా ఈ ధరలు పెంచుకుంటా దోపిడీదారులకు అనేక రకాలైన హామీలు ఇచ్చుకుంటా గెలవడం జరిగింది. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Revolution.